ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన అందమైన నగరం, సాగర తీరాన మెరిసిపోయే ముత్యం మన విశాఖపట్నం. పచ్చని కొండలు, అద్భుతమైన సముద్ర తీరమే కాదు, ఈ నగరానికి 1000 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. అసలు ఈ నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అత్యంత ప్రాచుర్యం పొందిన కథనం ప్రకారం 11వ శతాబ్దంలో ఒక ఆంధ్రరాజు కాశీయాత్రకు వెళ్తూ ఈ ప్రాంత అందాలకు ముగ్ధుడయ్యారు. అక్కడ తన కులదైవమైన విశాఖేశ్వరుడికి అంటే కుమారస్వామికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమేణా ఆ ఆలయం సముద్ర గర్భంలో కలిసిపోయిందని, ఆ దేవుడి పేరు మీదుగానే ఈ నగరానికి విశాఖపట్నం అనే పేరు వచ్చిందని నమ్ముతారు. మరో వాదన ప్రకారం క్రీస్తుపూర్వం 5 లేదా 6వ శతాబ్దాలకు చెందిన విశాఖ అనే బౌద్ధ యువరాణి పేరు మీద లేదా వైశాఖి అనే బౌద్ధ సన్యాసి పేరు మీద ఈ పేరు వచ్చిందని కొందరి నమ్మకం. దీనికి బలాన్ని చేకూరుస్తూ చైనా యాత్రికుడు హ్యూయాన్ సాంగ్ క్రీస్తు శకం 639లో ఇక్కడ విశాఖ రాజ్యం ఉన్నట్లు తన రచనల్లో పేర్కొన్నారు. మరి వైజాగ్ అనే పేరు ఎలా వచ్చింది? మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారికి విశాఖపట్నం అని పలకటం చాలా కష్టంగా ఉండేది. వారి నాలుక తిరగక తమ సౌలభ్యం కోసం ఈ పేరును వైజాగపటం అని పిలిచేవారు. కాలక్రమేణా అది చిన్నగా మారి నేడు మనం పిలుస్తున్న వైజాగ్ అయింది. విశాఖ ప్రయాణం దండకారణ్యం నుండి నేటి స్మార్ట్ సిటీ వరకు ఎంతో అద్భుతం. అయితే విశాఖలో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాల గురించి మన పార్ట్ 2లో తెలుసుకుందాం. ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.